ఏదైతే సెక్షన్ 8 పైన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందిందో ఈరోజు తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ హోంశాఖ మంత్రి గారి పరిపాలన వల్ల ఎక్కడా శాంతి భద్రతలకు నష్టం వాటిల్లకుండా, ఎక్కడ భారతదేశ ఏ రాష్ట్ర పౌరుడైనా ఇక్కడ నివసించే విధంగా, వ్యాపారాలు చేసుకునే విధంగా అవకాశాలు కల్పించినప్పటికీ విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8ను అమలు పరచాలని ఏదైతే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కుట్రపూరితంగా శాసనసభలో ప్రత్యేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ప్రభుత్వాన్ని, అందరినీ, అన్ని వర్గాల వారిని కూడా రెచ్చగొట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. రాష్ట్ర విభజన జరిగిపోయి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పాలన పైన పట్టు సాధించలేనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేనటువంటి ఒక కొత్త అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకొస్తూ ఈ ప్రాంత ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నా.